జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రేపు మన యావత్ భారతావని గర్వంగా జరుపుకునేటటువంటి పండుగ ఏంటి? గణతంత్ర దినోత్సవం. ఢిల్లీ వీధుల్లో పరేడ్లు, త్రివర్ణ పతాక రేపరెపలు, దేశభక్తి గీతాలు అంతా కూడా సిద్ధమైపోయింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీలో ఎంతమందికి తెలుసు మన రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీనే సిద్ధమైనప్పటికీ కూడా దాన్ని అమలు చేయడానికి సరిగ్గా జనవరి 26వ తేదీ వరకు ఎందుకు ఆగినారో తెలిసినా? సంవత్సరంలో మిగతా 364 రోజులు కాకుండా ఈ తేదీనే పర్టికులర్గా ఎందుకు ఎంచుకున్నారో తెలిసిన? దీని వెనుక ఉన్నటువంటి ఒక వీరోచిత చరిత్ర ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఖచ్చితంగా ఈ వీడియో అయితే అందరూ చూడాలా. మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయాలా. ఎందుకంటే చాలా విలువైనటువంటి మ్యాటర్ అనమాట. నిజానికి నవంబర్ 26వ తేదీ 1949లోనే రాజ్యాంగ సభ మన భారత రాజ్యాంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దానిని అమలు చేయడానికి టైం ఎందుకు తీసుకున్నారు చెప్తా. సంవత్సరంలో ఎన్నో రోజులు అలాగే నెలలో ఉండగా జనవరి 26వ తేదీనే ఎంచుకోవడానికి కారణాలేంటి అన్న విషయాలకు సంబంధించి ఈ వీడియో ద్వారా సమాధానాలు అయితే తెలుసుకుందాం. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం అయితే వచ్చింది. ఈ విషయం మీకు అందరికి కూడా తెలుసు. కానీ ఒక దేశం సంపూర్ణంగా ఎదగాలంటే దానికి ఒక దిక్సూచి కావాలా, అదే రాజ్యాంగం. దీనికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీ అయితే ఏర్పాటైంది. మన మేధావులు అక్షరాల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాత్రింబవళ్ళు కష్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అయితే రూపొందించారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇకపోతే 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ దీనికి ఆమోదం కూడా తెలిపింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉండాలి. రాజ్యాంగం నవంబర్లోనే ఆమోదం పొందిన మన పాలకులు మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26వ తేదీన దాన్ని అయితే అమల్లోకి తెచ్చినారు. సరే, ఎందుకో ఏంటో దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం కాలంలో కాస్త అయితే వెనకైతే వెళ్ళాల. సరిగ్గా 1930వ సంవత్సరానికి అన్నమాట. బ్రిటిష్ పాలకుల అణిచివేతకు వ్యతిరేకంగా 1929 డిసెంబర్లో లాహోర్లో జరిగినటువంటి సమావేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే అప్పుడు పాకిస్తాన్ మన భారతదేశం కలిసి ఉన్నాయి కదా, అది విషయం. అంటే మీరు కొంతమంది అనుకోవచ్చు లాహోర్లోనా అది ఎట్లా అని చెప్పేసి. అర్థమైంది కదా. సరే, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటంటే పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం. అప్పటి వరకు డొమినియన్ స్టేటస్ కోరినటువంటి మన భారతీయులు ఇక మాకు కావలసింది పూర్తి స్వాతంత్ర్యమే అని చెప్పేసి గుర్తించినారు. ఆ ప్రకటన చేస్తా 1930 జనవరి 26వ తేదీని మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చినారు. దేశ చరిత్రలో ఆ రోజు ఒక కీలక ఘట్టంగా నిలిచిపోయింది. అయితే మనకు స్వాతంత్ర్యం అనుకోకుండా ఆగస్టు 15న వచ్చిందనమాట. కానీ స్వాతంత్ర పోరాటంలో ప్రజల్లో స్ఫూర్తిని నింపినటువంటి ఆ జనవరి 26వ తేదీని భారతీయులంతా కూడా మర్చిపోకూడదని చెప్పేసి మన పెద్దలైతే భావించినారు. అందుకే రాజ్యాంగం ముందుగానే సిద్ధమైన ఆ చారిత్రాత్మకమైనటువంటి తేదీకి గౌరవంగా జనవరి 26వ తేదీనే గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నాం అనమాట. ఆ విధంగా 1930 నాటి ఆ స్ఫూర్తి 1950లో రాజ్యాంగం రూపంలో సాకారమైంది. ఇది కేవలం ఒక సెలవు దినం మాత్రమే కాదు, మన దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. సో ఫ్రెండ్స్, ఈ ఆసక్తికరమైనటువంటి హిస్టరీని మన మిత్రులకు అందరికి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను మాట చెప్తున్నా, స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి అని చెప్పి అడిగితే చాలా మందికి సమాధానమే తెలియదు. తెలుసుకోవాలి కదా, తెలుసుకోకపోతే ఎట్లా? దాని వెనక చూడండి, ఏకంగా ఒక చరిత్రే ఉండాలి. అవునా కదా? మీరు కూడా మన భారత రాజ్యాంగానికి సెల్యూట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో జై హింద్ అని చెప్పేసి కామెంట్ రాయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.